సో లేడీ ఓరియంటెడ్ మూవీస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మన తెలుగులో విజయశాంతి అని చెప్పొచ్చు. చాలా మంది లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తున్నారు. బట్ ఈ టైప్ ఆఫ్ నేను చూసిన ఇప్పుడు ట్రైలర్ చూసిన ఈ టైప్ ఆఫ్ మూవీస్ మాత్రం ఏ హీరోయిన్ కూడా ధైర్యం చేసి చేయలే అని చెప్పొచ్చు. ఎందుకంటే సో నేను చెప్పేది లోకా మూవీ. సో లోకా మూవీ తమిళంలో, మలయాళంలో, కన్నడలో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కూడా సో రిలీజ్ అయింది. ఇందులో మన కళ్యాణి ప్రియదర్శి గారు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో లేడీ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇందులో మన ప్రేమలు మూవీ హీరో నెల్సన్ వన్ ఆఫ్ ద హీరో ఇందులో. సో ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు మాత్రం మైండ్ దొబ్బిందని చెప్పొచ్చు. అసలు మైండ్ మొత్తం అసలు ఏంట్రా బాబు ఒక హీరోయిన్ ఇలాగో చేస్తుందా అనుకున్నంత హైప్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇందులో మామూలుగా హీరోయిన్స్ అంటే యాక్షన్ సీక్వెన్స్ అనుకో, బట్ ఇందులో చేసే మూవీస్ తోటి తన యొక్క ఎక్స్ప్రెషన్స్ తోటి మూవీని మొత్తం ఒక ట్రైలర్ని ఫిదా అనిపించేలాగా ఉన్నది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆ కథకి లోకా అనే చాప్టర్ 1 అని కూడా పెట్టారు. లోకా చాప్టర్ 1 అని పెట్టి ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఇందులో కళ్యాణి ప్రియదర్శి మొత్తం యాక్టింగ్ ఇరగదీశారు. మామూలు కాదు, తను తెలుగులో కూడా నటించింది. హలో అలా అంటూ, చిత్రలహారి అలాంటి మూవీస్లలో సాయిధరం తేజ్ సరసన కూడా నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ సో మన కళ్యాణి ప్రియదర్శన్. సో తాను చాలా రోజుల తొలిది తెలుగు కనబడట్లేదు తెలుగు మూవీస్లలో. సో తను మొత్తం ఇప్పుడు మలయాళం, కన్నడ మూవీస్లలో ఎక్కువగా తన యొక్క మూవీస్ చేయడం అనేది విశేషమని చెప్పొచ్చు. సో ఈ లోకా మూవీ అనేది ఒక ఫస్ట్ చాప్టర్ 1 చాప్టర్ 2 ఉన్నది. సో ఈ చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ చేశారు. చాప్టర్ 1 ట్రైలర్లో మాత్రం కళ్యాణి ప్రియదర్శి మొత్తం యాక్టింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. తను యాక్టింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, తన యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విధానం కానీ చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. అండ్ మీరు కూడా చూడండి, లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనం చూసి ఎంటర్టైన్మెంట్ చేసేలాగా ఉంటుంది ట్రైలర్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం చూసిన తర్వాత సో నిజంగానే మనం ఆ ముక్కుమే హేలేసుకునే లాగానే ఉంటుంది. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు కూడా చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దానికంటే ఫుల్ మనం రివ్యూలోకి వెళ్ళే ముందు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీ దగ్గర రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కి పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కళ్యాణి ప్రియదర్శి యొక్క యాక్టింగ్ చూస్తే ఒక యోధురాల్ లాగా, ఒక సోల్జర్ లాగా ఇందులో ఉంటుంది. తన బ్యాక్గ్రౌండ్ ఉన్న కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ మనకు లిటిల్ ఆఫ్ బీట్లో చూపిస్తారు, బట్ ఎక్స్ట్రాడనరీగా మొత్తం లేదు. సో ఇందులో ఈ మూవీ డైరెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా చెప్పొచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీ నిర్మిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీ అని దృష్టిలో పెట్టుకోకుండా ఇది ఒక బిగ్గెస్ట్ హీరో చేస్తున్నారు, బిగ్గెస్ట్ హీరోయిన్ చేస్తున్నారు థాట్ తోటి ఈ మూవీ తీస్తున్నట్టున్నారు. ట్రైలర్ తోటి అందరినీ ఆకర్షించి ఆల్మోస్ట్ హైప్ క్రియేట్ అయింది. సో ఈ మన ఏదైతే ఈ లోకా చాప్టర్ 1 మూవీ ఉందో ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు అనేది ఏమిటనేది తెలుస్తుంది. ఇదివరకు చాలా మూవీస్ చాప్టర్ 1 చాప్టర్ 2 అని చాలా మూవీస్ పెట్టి చాలా వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కేజీఎఫ్ 2 కానీ చాప్టర్ 1 చాప్టర్ 2 అని పెట్టి సో మనకు ఇంటి ఇవ్వడం అనేది సహజం. సో ఈ మూవీ కూడా అదే ఆ కోవలోనే వచ్చి ఇప్పుడు లోకా చాప్టర్ 1 అని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచేలాగా ఉన్నది. తెలుగులో కూడా కొత్త లోక అనే పేరుతోటి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రైలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ మేబీ రిలీజింగ్ ఉన్నట్టుంది. సో మీరు కూడా చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మ్యూజిక్ ఒక డిఫరెంట్ క్యాచ్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చెప్పుకోకుండా చెప్పినట్టు ఉంటుంది, బట్ స్కోర్ తోటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి అందరినీ కట్టిపడేలాగానే ఒక అట్రాక్టివ్గా ఎడిటింగ్ మాత్రం ఇందులో మెయిన్గా చూపిస్తున్నారు ఈ ట్రైలర్లో. అదేవిధంగా ఇందులో ఇంకో వన్ ఆఫ్ ద హీరో అని చెప్పాను కదా. సో ఎవరైతే ప్రేమని హీరో నుంచి పరిచయమైన నెల్సన్ ఉన్నాడు కదా, అందులో వన్ ఆఫ్ ద హీరోగా ఇందులో నటిస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కొన్ని సన్నివేశాలు మనకు ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి ఎక్స్ట్రాడనరీగా చాలా బాగున్నది అండ్ చూడదగినదే. అంటే క్రైమ్ అండ్ ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ ఉండబోతుంది. లోకా చాప్టర్ 1 మూవీ అనేది నేను చూసిన నా అభిప్రాయం ప్రకారం క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీగా, సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ ఉండబోతుంది. అండ్ క్రైమ్ థాట్ తోటి నడుస్తున్న మూవీస్ మలయాళంలో కానీ, కన్నడ కానీ, తమిళంలో కానీ చాలా రేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దాని మీదే ఫోకస్ పెట్టి ఆ మూవీస్ తీస్తుంటారు. ఎందుకంటే మన తెలుగులో కంటే ఎక్కువ క్రైమ్ మూవీస్ ఏమైనా వస్తున్నాయంటే మలయాళం, కన్నడ, తమిళం నుంచే వస్తుంటాయి. సో ఆ కవర్ నుంచి వచ్చిన మూవీలో బట్ ఇది వేరే కథ కొంచెం డిఫరెంట్ జోనర్లో వెళ్తుంది కాబట్టి చాప్టర్ 1 చాప్టర్ 2 పెట్టారేమో నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీ అందరికీ కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఇందులో మెయిన్గా మన
కళ్యాణి ప్రియదర్శి యొక్క లుక్ కావచ్చు అండ్ ప్రొడక్షన్ విలువలు కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా ట్రైలర్ మిస్ అవ్వడానికి బాగాలేదు అని చెప్పడానికి అయితే ఇప్పటివరకు లేదు. మూవీ రిలీజ్ అయితే మనం యాక్చువల్ మూవీ ఎలా ఉంది, ఏం స్టోరీ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ట్రైలర్ పరంగా మాత్రం చాలా బాగుంది. మీరు కూడా చూసి హవా అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇందులో ట్రైలర్లో మెయిన్గా చూపించింది ఏంటంటే తన యొక్క కళలో ఒక అమ్మాయి వేరే లోకం కనబడి ఆ లోకానికి సంబంధించిన తన యొక్క జన్మని ఇందులో చూపించబోతున్నారు అన్నట్టుగా కూడా చూపించడం జరిగింది. సో మొత్తంలో ఏ కోవలకైనా కానీ చెప్పినా కానీ ఇందులో కళ్యాణి ప్రియదర్శిని యాక్టింగ్ మాత్రం ఫిదా అవ్వాల్సిందే చాలా. ఎందుకంటే తనకు ఆల్రెడీ బాక్సింగ్, కరాటే గిట్ట వేరే మూవీస్కి వచ్చినాయి. సో ఇందులో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం పెద్దపీట వేసి ఈ మూవీని తీస్తున్నారు. సో ఇందులో మన కళ్యాణి ప్రియదర్శి యాక్షన్ మాత్రం విరగొట్టించిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నది. అది అందరూ చూడదగ్గ మూవీయే. సో మీకు కూడా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా వీడియోని ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఉన్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ పెట్టండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో ఇమ్మీడియట్గా వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా మాత్రం మాకండి. సో మనకు ఈ తమిళంలో మూవీ ఎక్కువ, తెలుగులో లేట్గా డబ్ అవుతాయి. బట్ డెఫినెట్గా ఈ మూవీ కొత్త లోక చాప్టర్ 1 అని ట్రైలర్ మాత్రం ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో మొత్తం వీడియో తెలియజేయండి. సో కామెంట్ రూపంలో తెలిస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.